మామూలుగా మోక్షం అంటే ఏంటి అనేది మనం చిన్నగా చెప్పుకోవాలంటే ఒక వాక్యంలోనో ఇంకో విధంగానో చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటాం గురుగారు? మోహక్షయమే మోక్షం. మోహం లేకపోతే మోక్షం ఆటోమేటిక్గా వస్తుంది. మోహం వల్లే కదండి మరి అన్నీ అనుభవించాలనే కోరిక, కావాలని కోరిక. అంటే కోరికలు లేని స్థితి అయినా మోక్షం అండి. కోరికలు లేకపోతే అప్పుడు ఆత్మశాశ్వతం అవుద్దండి. ఓంకారం ఎప్పుడైతే అలాగా చేసామో ఆత్మశాశ్వతం జరుగుతుంది. అప్పుడు ఏ కోరిక ఉండదండి. ఇంకా మోక్షాన్ని సిద్ధింపజేసుకోవాలి అనుకునేది కూడా కోరికే కాదా? అవునండి. మనం మోక్షం కావాలని కోరికతో చేస్తే చేయగా మోక్షం కూడా అక్కర్లేదనేటువంటి జ్ఞానం వస్తుంది. అప్పుడు మోక్షం కూడా కోరుకోడండి. ఇంకా ఏది కోరికే లేకుండా పోతుంది. నాకు మోక్షం వద్దు, నాకు ఏం వద్దన్న పరిస్థితిలోని. కారణకార్య సంబంధం అంటారు కదా గురుగారు, దాంట్లో అసలు కారణ రూపం ఏంటి? కారణ రూపం సూక్ష్మదేహం అండి, కార్యం స్థూలదేహం. అంటే ఈ కారణానికి రూపాన్ని మనం ఏ విధంగా వర్ణించుకోవచ్చండి? కారణాన్ని సూక్ష్మదేహం అంటారు. సూక్ష్మదేహం, దాన్ని సిద్ధింపజేసే కార్యం అనేది స్థూలదేహం అండి. అసలు ఆలోచనలు పుట్టే స్థానం ఏదని మీరు అనుకుంటారు? ఆలోచనలు పుడతాయా, లేదంటే ఆలోచనలు మనం తెచ్చుకుంటామా? ఆలోచనలు పుడతాయండి, మనం తెచ్చుకోవడం కాదు. అది కారణ శరీరంలో వస్తాయి, సూక్ష్మదేహంలో వస్తాయి. అంచేత కారణ శరీరం పోవాలంటే స్థూల శరీరం పోవడానికి ఒక రకమైనటువంటి యోగా ఉంది. అది చేస్తే స్థూలదేహం రాదండి, కానీ సూక్ష్మదేహం ఉండిపోద్ది. అది కూడా పోవాలంటే ఇంకా మహనీయులు చాలా రకరకాలు చెప్పారు. నాకు అంత గుర్తులేదు, చదివానండి నేను. అంటే కర్మఫలాలు ఏవైతే ఉంటాయో అండి, అవి స్థూలంలో ఉంటాయి, సూక్ష్మంలో ఉంటాయండి? స్థూలంలో ఎక్కువ ఉంటాయండి, సూక్ష్మంలో కూడా కొద్దిగా ఉంటాయి. అంటే అసలు ఏంటి కర్మఫలాలు ఏంటండి గురుగారు? మనం చెడ్డ కర్మ చేసామనుకోండి, మనకి ఈ స్థూల దేహానికి తెగుళ్ళు, బాధలు, బేదరికం, లేనరకం అన్నీ వస్తాయి. అలాగే సూక్ష్మదేహం కూడా అంటే అర్థం అండి. సూక్ష్మదేహం అంటే లింగదేహం ఉన్న సూక్ష్మదేహం ఒకటే. అంటే 10 దశేంద్రియాలు, పంచేంద్రియాలు, మొత్తం 15 అండి. 15 ప్లస్ మనసు, బుద్ధి, ఈ 17 కలిపి సూక్ష్మదేహం అండి. అంచేత మానసిక బాధలు ఉన్నాయి కదా మరి. అంచేత మనసు కూడా బాధ ఉంది, బాధ ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాడు ఎక్కువగా మనిషి. అది ఒక బాధే. స్థూలదేహానికి పైకి కనపడతాయండి తెగుళ్ళు, సూక్ష్మదేహానికి ఏం కనపడవు. కానీ లోన ఒక విధమైన బాధ, ఇన్ఫీరియారిటీ, రకరకాల ఉంటాయి, ఆందోళన, మానసిక స్థైర్యం లేకపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు రెండు ఏకమైపోవాలి అంటారు. అసలు ఏ రెండు ఏకం అవ్వాలో అలా ఏకమయ్యే ప్రక్రియ ఏ విధంగా ఉంటుందండి? మనసు బుద్ధి ఏకం అవ్వాలండి. మనసు బుద్ధి ఏకం అవ్వాలంటే మనం ఆ మనసు మనం చెప్పిన మాట వినాలంటే మొట్టమొదట మనం చేయవలసిన సాధన సాత్విక ఆహారం ఉంది. హిత మేధ్యాసన తప. హితంగా ఉండాలి, మితంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి సంపాదన. మనం అలా తింటే మనకి మనసు మనం చెప్పినట్టు వింటుందండి. అంచేత మనం సాత్వికాహారం తినాలండి. దాంతోపాటు ఓంకార జపం చేయాలి, సత్కర్మలు చేయాలి, సమాజానికి సేవ చేయాలి. ముందు త్యాగం, సేవ రెండు అలవాటు పడాలండి. ఆధ్యాత్మిక సాధకుడికి త్యాగం ఉండాలి, సేవ ఉండాలి, రెండు ముఖ్యమండి. మనం ఎవరైనా ఒకరిని చూడంగానే ఈయన ధర్మపరుడు అని తెలుసుకోవడానికి ఈ ధర్మానికి ఏదైనా సంకేతం ఉంటుందా గురుగారు? ధర్మానికి సంకేతం ఎద్దండి. ధర్మానికి సంకేతం ఎద్దు. అలాగే శక్తి సంకేతం గుర్రం. అంటే ఎలా దాన్ని మనం ఎలా పోల్చారు మీరు దాన్ని? అలా ధర్మానికి సంకేతం యుద్ధాన్ని మనం ఎలా నిర్ణయించుకుంటాం? మనం మామూలుగా లోకల్గా చెప్పుకుందాం. ఎద్దు నిజంగా అది విజృంభితమైన దాన్ని అరికట్టగలదండి. మనం అంత బలమైన జంతువు కదా. అది ధర్మాన్ని కట్టుబడి మనకి సేవ చేస్తుంది. ఇంచేత మనం నేర్పిన విద్య అంతా నేర్పి కాడి మూసి మనకి అరక దున్ని
మనల్ని దూరదేశాలకు తీసుకెళ్తుంది. ఏ? తర్వాత గడ్డి తిని పేడగా వేస్తే ఆ పేడ ఇరుగు పనిచేస్తుంది, వంట చెరుకుగా పనిచేస్తుంది. ఏ? అలాంటిది పవిత్రమైంది. మనకి చెప్పాలంటే హిందువులకి పవిత్రమైనది ఆవు. ఆవు అన్నా ఎద్దైనా ఒకటే. అదేమో పాలిస్తుంది, ఇదేమో సేవ చేస్తుంది అండి. అంచేత మన ధర్మానికి సంకేతంగా ఎద్దుని పూర్వీకులు నమోదు చేశారండి. అలాగే గుర్రం శక్తి చూడండి, దానికి ఎంత ఒక ఇద్దరు మనుషులు ఎక్కి స్వారీ చేసిన అది ఎంత ఓర్పుగా తెలిసేస్తుంది చూడండి. మరి అంత బరువును మోసి పరిగెడుతుందంటే మహా స్పీడ్. కానీ తర్వాత నీ దూరదర్శనాలన్నా అలుపు సలుపు లేకుండా తీసుకెళ్తుంది. మరి దాంట్లో ఒక ఏదైనా శక్తి ఉంది. ఆ శక్తే పరమాత్మ కదా. అంచేత మనకి పూర్వీకులు పెట్టింది శక్తికి సంకేతం గుర్రాన్ని పోల్చారు. సాధనా చతుష్టయం సంపత్తి గురించి కాస్త తెలియండి గురుగారు. సాధనలు 4 రకాలు సత్యం గారు. 4 రకాలు. 4 సాధనలు చేసి అర్హత పొందాలండి మనం. ఇప్పుడు ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా అర్హత పొందాలి ముందు. దాన్నే ఎంసెట్ అంటారు కదండి, ఎంట్రన్స్ పరీక్ష. పరీక్ష. అలాగే మనం ఆత్మబోధ కావాలంటే, ఆత్మ సాక్షాత్కారం కావాలంటే మనకి అర్హత పొందాలి. అర్హతే 4 రకాలుగా చెప్పారండి మహనీయులు. ఏంటంటే మొట్టమొదటిది బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. అంటే బ్రహ్మం అంటే భగవంతుడు సత్యం, ఉన్నది, ఎప్పుడూ ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది, ఇక మీదట ఎప్పుడూ ఉంటుంది, నిత్యం ఉంటుంది. అది కదలదో మెదలదో, నామరూప క్రియలు లేవు. అది నిజమైంది. ఈ జగత్తు మిథ్య, క్షణక్షణానికి పరిణామం చెందిపోతుంటుంది, రకరకాలుగా నశించిపోతుంటుంది, మళ్ళా పుడుతూ ఉంటుంది, మళ్ళీ నశించిపోతుంటుంది. అంచేత బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్న నిజం సద్గురువు ద్వారా తెలుసుకోవాలి మనం. మంచి గురువు దగ్గరికి వెళ్ళి బాధ గురువు దగ్గరికి వెళ్ళొద్దండి. బాధ గురువులు ఏంటంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తానంటారు. ఏమీ లేదు, ఇలాగా చేయి చేస్తే ఏముంది వైకుంఠం. రకరకాల మన భారతదేశంలో చాలామంది బాధ గురువులు ఎక్కువ ఉన్నారు. అంచేత సద్గురువు దగ్గరికి వెళ్ళి చక్కనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలండి. అప్పుడు బ్రహ్మం అంటే ఏంటి, జగత్ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ జగత్తులో కూడా బ్రహ్మం ఉన్నాడు అనే తత్వం కూడా తెలుస్తుంది మనకి సద్గురువు దగ్గర. మరి పార్వతీ పరమేశ్వరులను పెట్టారు కదా, శివుడేమో ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా. అంచేత అదే శివతత్వం అంటే. అంచేత బ్రహ్మసత్యం జగన్మిథ్య అని తెలుసుకోవటం సద్గురువు దగ్గర. రెండోది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం. ఇహమూత్రార్థ, ఇహ అంటే ఈ భూమి మీద మనం అనుభవించేటటువంటి భోగాలు, భాగ్యాలు, స్త్రీలు, రకరకాల పదవులు, రకరకాల భోగాలన్నీ కూడా వాటి మీద వైరాగ్యం కలిగి ఉండడం. మూడోది సమాధి షట్క సంపత్తి. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అంటే మన అంతరంగా 4 ఇంద్రియాలు ఉన్నాయండి. ఏంటి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వాటిని నిగ్రహించుకోవాలి మనం, అంతర్ముఖం చేసుకోవాలి. బాహ్యేంద్రియ నిగ్రహం. దమ్మం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం. దమ్మం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యంగా కనపడేవి 10 ఇంద్రియాలు. ఏటి, శబ్దము, శ్రోత్రము, త్వక్కు, జిహ్వ, ముక్కు అంటే కళ్ళు, పంచ జ్ఞానేంద్రియాలు. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము అవి జ్ఞానేంద్రియాలు. వాక్కు అంటే మాట, పాణి అంటే చేయి, పాదము అంటే పాదము, గుహ్యము, గుదము మలమూత్రాలు విసర్జించేవి. సమధమాది సంపత్తి, వాటిని నిగ్రహించుకునేటటువంటి శక్తి సంపాదించుకోవడం. ఆ యొక్క దాంట్లో మనం సంపాదించాలి, నిగ్రహించుకునే శక్తి సంపాదించుకోవాలి మనం. ఎవరి వల్ల? ఈ గురువుగారు చెప్పేటటువంటి వాక్యాలు విని మనం అనుష్ఠానం చేయటం వల్ల. ముముక్షత్వం, ఇప్పటికప్పుడే మనకి ఈ జగత్తు నశించిపోయింది, బ్రహ్మ ఇప్పటికైనా దేవుడే నిత్యం అనే మాట తెలుసుకుందాం. ఈ ఇంద్రియాలతో ఉన్నటువంటి అన్నీ కూడా నశించిపోయింది తెలుసుకుందాం.
అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకేమీ లేదు, భగవంతుడు అక్కడే మనకి. ఇది ఆ భగవంతుని చూడాలనే తపనలోకి ఎలా తీక్షణమైన తపన ఉండాలండి, దాన్ని ముఖ్యత్వం అంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక గృహం కాలిపోతుంది అనుకోండి, దాంట్లో ఒక వ్యక్తి ఉండిపోయాడు, అతనికి తలుపు తీయడానికి అవకాశం లేదు, సెగలో పొగ తగిలేస్తూ ఉన్నాయి. ఈ లోపల ఎవరో వచ్చి రక్షించి బెడికి లాగారు. లాగిన తర్వాత అతని మనసు ఎలా ఉంటుందంటే, అప్పుడు ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ గోడు ఉంది, ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ నుయ్యి ఉంది, దాంట్లో పడిపోదామా ఈ మంట చదర్చుకోవడానికి అనే తపన ఎక్కువ ఉంటుంది. అలాగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ముఖ్యత్వం అంటే, ఈ దేవుడిని ఎప్పుడు చూడాలి, ఏ సాధన చేస్తే మనకు దేవుడు దొరుకుతాడు, ఎలా చేయాలి, యోగం చేయాలా, సాధన చేయాలా, లేకపోతే సత్కర్మలు చేయాలా అనేటటువంటి తపన ఉండాలి. అన్నిటికీ మూలం కర్మ, జన్మకు మూలం అదే. కర్మమును పుట్టు జంతువు, కర్మమును వృద్ధి పొందు, కర్మమున చెడును, కర్మమే జనులకు అని ఒక పద్యం ఉందండి. కర్మ కూడా ఒక రకంగా చూస్తే దేవుడితో సమానం అండి. అంచేత ఆ కర్మని జాగ్రత్తగా చేసుకుని మనం 4 సాధనలు చేసుకుంటే, ఆ యొక్క తత్వం తెలుసుకుంటే అప్పుడు ఆత్మజ్ఞానం పొందటానికి అర్హత ఉందండి. అలా కాకుండా మొట్టమొదటే మీరు ధ్యానంలో కూర్చోండి. మనం ఉన్నారు కొంతమంది ఈ లోకంలో, అది రకరకాల మతాలు పుట్టాయి. వారు ఏమన్నారంటే ధ్యానమే ముఖ్యం, ధ్యానంతో అన్నీ తెలిసిపోతాయి అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాదు, పునాదులోంచి వెళ్ళాలి. మనలో ఉన్నటువంటి ఈ 96 తత్వాలని, కల్మషాన్ని అంతా తీసిపారేయాలి. మనలో చాలా కల్మషం ఉంది, సాత్విక ఆహారం తినాలి, ఇవన్నీ చెప్తున్నాయి. అన్ని సాధన అంటే అదండి. ఒక ముక్కు మూసుకుని జపం చేయటమే సాధన కాదు. అంచేది ఇవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా అప్పుడు సాత్విక ఆహారం తినే శక్తి వస్తుందండి. ఈ సమోసాలు తింటూ అన్నీ సాధన చేస్తే ఎవరికి రాదండి. చాలామంది యోగా చేస్తున్నామన్నారు, మాంసాలు అన్నీ తినేసి చేస్తున్నారు. తప్పని చాలా చోటుని తినేస్తారని చాలామంది. మాలేస్తున్నారండి, అయ్యప్ప స్వామి అని, భవానీ మాలని అన్నీ 40 రోజులు వేసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అలాంటివి కాదు.